శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 795వ నామము కామదుక్. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కామధేనువు వలె కోరికలను పితుకునది లేదా ప్రసాదించినది అని అర్థం. తన భక్తుల యొక్క మనోరథములను అమ్మవారు కామధేనువులాగా ఇస్తూ ఉంటుందన్నమాట. వేదాలు జగన్మాతను ఊర్జస్సును పితికే ధేనువు అని వివరించాయి. అనన్యమైన భక్తినిష్టలు కలిగిన భక్తుల యొక్క ధర్మబద్ధమైన కోరికలను అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. కామదుక్ అనే నామంలో అమ్మవారిని శ్రీ వేదవ్యాసులు కోరిన కోరికలను తీర్చే కామధేనువుతో పోల్చారు. హిందూ పురాణాల్లో కామధేనువు అతి పవిత్రమైన ధేనువు అన్నమాట. ధేనువు అంటే ఆవు కదా, గోమాతలో సర్వదేవతలు కొలువే ఉన్నారు కదా, అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాల్లో కూడా ఉంది. అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువుని తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించారు. అయితే ఆ క్షీరసాగర మదనంలో కామధేనువు కూడా ఆ మదనం నుంచి ఉద్భవించిందనమాట. ఆ ఆవుని సురభి అని పిలుస్తూ ఉంటారు. లోకంలో ఉన్న పశువు సంపద అన్నిటికీ కూడా ఈ కామధేనువే ఆధారం అని పురాణాల్లో ఉంది. కామధేనువుకి 4 పొదుగులు ఉంటాయి. ఈ 4 పొదుగుల ద్వారా పాలనిచ్చినట్లు భక్తులు కోరినవన్నీ ప్రసాదిస్తుంది కామధేవు. అదేవిధంగా అమ్మవారు కూడా తనకు ఉన్న 4 హస్తముల ద్వారా భక్తులకు కోరిన కోరికలన్నీ ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని కామదుక్ అనే నామంతో కీర్తించారు. దేవి భాగవతంలో వివరించిన విధంగా శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడట. గోపికలతో బృందావనంలో నాట్యం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా కృష్ణునికి చాలా దాహం వేసిందిట. దాంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగాడట. మహాభారతం ప్రకారం వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు సహనం కోల్పోతాడు. ఆ ప్రాంతంలో కరువు కాటకాలు అవన్నీ వచ్చేస్తాయి. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలి బాధతో ఉంటారు. అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతీదేవిని కోరుకుంటుంది. అమ్మవారు అరుంధతికి గోమాతని ఇస్తూ కామధేనువు మహిమ గురించి ఆ తల్లి సెలవిస్తుందన్నమాట. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది. పరబ్రహ్మ స్వరూపుడు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 28వ శ్లోకంలో వివరించారు. అర్జున, ఆయుధాల్లో వజ్రాయుధుడిని నేను, పాడి ఆవుల్లో కామధేనువుని నేను, శాస్త్ర విహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడును నేనే, సర్పముల్లో వాసుకిని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ఇంకా సంకేత పద కోసము 16 కామధేనువులు ఉన్నాయని స్పష్టం చేసిందనమాట. అవేంటి అంటే సుమన, సునంద, సుశీల, సురభి, కపిల, కపిలాధార, కామధేను, మధుగ, సిద్ధి, పూర్ణభద్ర, మహాసిద్ధి, కామభూత, బ్రహ్మఘాతిని, మోక్షపతి, వసుమతి, త్రిపద. ఈ కామధేనువుల స్వరూపము జగన్మాతయే, సాక్షాత్తు జగన్మాతయే. శాస్త్రములు వాక్కును కూడా కామధేనువుతో పోలుస్తున్నాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ 4 విధములైన వాక్కులను కామధేనువు యొక్క 4 పొదుగులుగా మనం భావించవచ్చు. ఈశావాసాన్యమిదం సర్వం అంటే ఏ విధంగా ఈశ్వరుడు ఈ సమస్త విశ్వంలో నిండి ఉన్నప్పటికీ అవ్యక్తంగా అంటే మన కంటికి కనబడకుండా ఉన్నాడో, అదేవిధంగా ఆవు పొదుగులో పాలు అవ్యక్తంగా ఉన్నా కూడా ఆ పొదుగు ద్వారా పిండితే మనకి కనిపిస్తాయి కదా. అలాగే జగదీశ్వరి అయిన అమ్మను నమ్మి ఆరాధించినట్లయితే ఆ తల్లి అవ్యక్తమైన ఈశ్వర రూపాన్ని భక్తులకు వ్యక్తం చేస్తుంది. ఈ విధంగా భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుంది, వాక్కును ప్రసాదిస్తూ ఉంటుంది. ఈశ్వర రూపమును వ్యక్తం చేయునిది కాబట్టి కామదుక్ అని కీర్తించారు. కామదుక్ అనే నామంతో అమ్మవారిని మనం మనస, వాచ, కర్మణ పూజిస్తే ఒక కామధేనువులాగా మనం అడిగే మన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంది. నామంలో చెప్పుకున్నాం కదా, ఆవుకి కామధేనువుకి 4 పొదుగులు ఉంటాయి, అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతులతో మనం కోరిన కోరికలన్నీ ధర్మబద్ధంగా కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంది. శ్రీమాత్రే నమః.